సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మకా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. సింహరాశి యొక్క అధిపతి రవి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఆదాయం 2, వ్యయం 14. చూడండి ఎంత వ్యాసార్థం ఉందో. ఆదాయం ఏమో 2 రూపాయలే, ఖర్చేమో 14 రూపాయలు, అనగా 12 రూపాయలు డెఫిసిట్లో మనం ఉండబోతున్నాం. కనుక సింహరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకు సంశయం ఏంటయ్యా అంటే విలాసాలుగా దూరంగా ఉండడం, మితిమీరిన ఖర్చులు తగ్గించుకోవడం, ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని పొందగలిగినట్లయితేనే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా అప్పుల పాలు కాకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కాదు, ఏకో నారాయణ అన్నట్లుగా నేను చేస్తాను అన్నట్లయితే ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, రాబోయే కాలంలో అప్పులు మిగిలి అనేక రకాల ఇబ్బందులు గురవుతారు. కనుక మీకేమైనా తెలిస్తేనే ఏదైనా చేయండి, తెలియలేదు మౌనంగా ఉండండి, తల్లిదండ్రుల మాట వినండి, గురువుల మాట వినండి. విజయం ఎక్కడ ఉంది, ఎందుకు ఆటంకాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఓపికగా కూర్చొని ఒక పేపర్ పైన ప్రణాళికబద్ధంగా ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం మీకు మనుగడ చాలా బాగుంటుంది. లేకపోతే మనుగడ కాకుండా అప్పుల పాలైపోవడము, కోర్టు, పోలీస్ స్టేషన్లు అనేక రకాలమైన సమస్యలకు సింహరాశి వారు కేంద్ర బిందువులు అవడానికి అధికంగా ఉంటుంది. కారణం ఏమనగా ఒకవైపున ఈ సంవత్సరము 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరము. కనుకనే ఇలాంటి ఆర్థిక, మానసికంగా, శారీరకమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2. కొందరు మీరు చేసింది మంచి అంటారు, కొందరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఎంతటి పులైన అడవిలో ఉన్నంత వరకే దాని బలం, ఎంత ముసలైన నీటిలో ఉన్నంత వరకే దాని యొక్క బలం, ఎంతటి ఏనుగైనా గజరాజైనా ఒడ్డు మీద ఉన్నంత వరకు దాని బలం. ఈ గజరాజు నీటిలోకి వెళ్ళినా, ఆ ముసలి బయటికి వచ్చినా, అడవిలో ఉన్న పులి గ్రామాల్లో సంచరించిన బోన్లో ఎలా వేసేస్తారో అలాంటి అనేక రకాల సమస్యలు సింహరాశి వారికి పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వీరికి ధాన్యాధిపతి రవి అవ్వడం వలన వ్యవసాయ సోదరి మనులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఎర్రటి పొలాలు, ఎర్రటి పంటలు, మిరప, కంది, అనేక రకాలమైన తెలుపు వస్తువులు వారికి మంచి ఉత్పత్తి ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మౌనంగా ఉండడం, ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడం మీరు నేర్చుకోగలిగితే చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అలాగా పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండగ నుండి ఆగస్టు వరకు, డిసెంబర్ నుండి తిరిగి మళ్ళీ ఉగాది వరకు ప్రారంభ 0, చివరి 0 ఉండడం వల్ల మనోవేదన, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అనుకూలం ఖాళీ రోజులు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందు ముఖ్యమైన పనులు, సమావేశాలు వాయిదా వేసుకుని ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక మీరు రురుకాళ భైరవ స్వామిని స్మరించడం వలన, ధ్యానించడం వలన, రురుకాళ భైరవ స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన, ఆనంద దీపాన్ని, కాళభైరవ ఆనంద దీపాన్ని పూజామందిరంలో ఉండడం వలన, రురు కాళభైరవ స్వామికి సంబంధించిన 3 ఇంటి బయట పెట్టడం వలన రుణరోగం, శత్రువులు బాధ నుంచి మీరు బయటపడి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.